హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది గార్డెన్లో కొత్తగా వేసుకున్న దోసకాయ చెట్టు అండి. దోసకాయ చెట్టు చూడండి, దోసకాయలు అయితే ఎంత మంచిగా పడుతున్నాయో. ఇక్కడ రెండు రెడీ అయినాయండి మంచిగా దోసకాయలు. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇదైతే ఎందుకో ఇలా అయిపోయింది. ఇది ఫస్ట్ వచ్చిన కాయ ఇలా అయిపోయింది, ఇది సెకండ్ వచ్చిన కాయ అండి. ఇంకా పిందెలు అయితే మంచిగా పడుతున్నాయి. ఇదిగోండి చూడండి, ఇంకా చెట్టు అయితే మంచిగా హెల్దీగా ఉంది, పిందెలు అయితే మంచిగా పడుతున్నాయి. ఇంకా మనకైతే మంచిగా కాయలు అయితే రావాలి. దీనికి అల్లుకోవడానికి సపోర్ట్ ఇవ్వాలి, కానీ కాయలు అయితే మంచిగా ఇస్తుంది మనకైతే. మొత్తానికి మన గార్డెన్లో దోసకాయ పంట అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడైతే చూడండి, బెండకాయ చెట్టుకు బెండకాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి, పెద్ద పెద్ద సైజులో అయిపోయినాయి, మంచిగా వచ్చినాయి కదా. ఇక్కడ తోటకూర చూడండి, మంచిగా లేతగా గ్రీన్గా వస్తుంది, మంచిగా హెల్తీగా ఉంది. ఇంకా ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇక్కడ రెండు బీరతీగలు కూడా వస్తున్నాయండి, కొత్తగా పెట్టుకున్న బీరతీగలు. ఇంకా వీటికి సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఇంకా జాలికి అల్లుకున్నాయంటే ఒక్క కాయ కూడా రాదు మనకైతే. బీరతీగలు కట్టి సపోర్ట్ అయితే చేస్తే ఇంకా మంచిగా అల్లుకుంటే కాయలు అయితే వస్తాయి. జాలికి అల్లుకుంటే మాత్రం ఒక్క కాయ కూడా రాదు. ఈ తోటకూర మొక్కల పక్కనే బీర చెట్లు అయితే పెట్టానండి. బీర విత్తులు పెడితే ఇంకా చెట్లు అయితే వచ్చినాయి. ఇక్కడైతే టమాటా చెట్లు అండి, టమాటా కాయలు అయితే చూడండి. ఇంకా మనకైతే ఒక టమాటా అయితే రెడీ అయింది. ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇంకా కాయలు కూడా ఉన్నాయి చెట్టుకి. దొండకాయలు అయితే చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి దొండకాయలు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ముందైతే ఇక్కడ దోసకాయతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇదైతే చిన్నగా ఉంది కొంచెం, ఇది ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరగలేదు కాబట్టి ఇదైతే తెంపేస్తున్నాను. ఇది సరిగ్గా రాలేదు, ఫస్ట్ టైం గార్డెన్లో వచ్చింది. ఇది వంకర టింకర్గా వచ్చింది, నెక్స్ట్ టైం మళ్ళీ బాగా వస్తాయేమో. ఇక్కడ చూసారా చిక్కుడు పూత ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, తెంపుకుందాం. ఇంకా చెట్టు అయితే పెద్దగా కాలేదు, కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతుంది, మంచిగా అల్లుకుంటుంది. కొన్ని కాయలు ఉన్నాయి. చిక్కుడు పంట అయితే గార్డెన్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మరీ ఎక్కువైతే లేవు కాయలు. ఈ విత్తనం అయితే చాలా రోజుల నుంచి పెట్టుకుంటున్నాను, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిక్కుడుకాయ ఇన్ని వచ్చినాయండి చిక్కుడుకాయలు. ఫస్ట్ టైం ట్రై చేసినా కదండి, సరిగ్గా అయితే రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అంత హెల్దీగా అంత బాగా అయితే రాలేదు. గార్డెన్లో ఏది పెట్టినా మంచిగా వస్తాయి, కానీ ఇంకా ఈ కూర చింతకాయ అనుకున్నంత రాలేదు. వచ్చింది కానీ నేను అనుకున్నంత మంచిగా అయితే రాలేదు. ఇదిగోండి, కూరల చింతకాయ ఇన్ని వచ్చినాయి. ఇక్కడైతే బెండకాయలు అండి, బెండకాయలు అయితే తెంపుకుందాం. చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో. ఇంత పెద్దగా వచ్చినా కానీ లేతగా ఉన్నాయండి. ఇంతకుముందు ఒకటి పెద్దగా అయిపోతుందని తెంపాను, ఇంకా అది కూడా లేతగా ఉంది కాబట్టి చెప్తున్నాను ఇవి కూడా లేతగా ఉంటాయని. ఇదైతే పెట్టుకున్న చెట్టు కాదండి, అందుకే ఇంత మంచిగా వచ్చినాయి కాయలు. పెట్టుకున్న చెట్టు అయితే అస్సలు రానే రాదు, ఎంత మంచిగా పెట్టినా కానీ. ఎన్ని మందులు ఇచ్చినా, ఎంత ఎరువు ఇచ్చినా కానీ కాదు. అనుకోకుండా వచ్చిన చెట్టే మంచిగా వస్తాయి కాయలు. ఇంకా ఇవైతే లేతగా ఉన్నాయండి, ఇదైతే తెంపట్లేదు, ఇంకా పెద్దగా అవుతుంది కదా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి రెండండి, ఇంకా ఉన్నాయి, తెంపుకుందాం రండి. ఇక్కడ ఒక టమాటా కూడా ఉంది కదా, తెంపుకొని వెళ్దాం. ఒకటే వచ్చింది, ఇక్కడ ఒకటి దూరగా ఉంది కాయ, ఇది కూడా తెంపుకుందాం. ఈ చెట్టు అయితే చాలా రోజుల చెట్టు అండి,
ఇంకా పైకి అంతా కట్ చేశాను. ఇదిగోండి పైకి అంతా కట్ చేశాను. కింద నుంచి మంచిగా కొమ్మలు వచ్చి అయితే ఎంత మంచిగా వచ్చినాయి చూడండి బెండకాయలు. ఈ చెట్టుకు 3 వచ్చినాయి బెండకాయలు. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, తెప్పుకుందాం. వర్షం అయితే పడుతుందండి. వర్షంలోనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేనైతే. కొన్ని చినుకులు పడుతున్నాయి ఫోన్ పైన, నా పైన. ఇంకా కూరగాయలు అయితే ముదిరిపోతాయని అయితే తెంపుతున్నానండి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి బెండకాయలు ఈరోజు. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, వంకాయలు తెంపుకుందాం. వంకాయలు అయితే ఒక్క చేతికి తెంపుకోవడం కష్టమవుతుంది. చెట్టు అయితే కట్ చేసిన తర్వాత మంచిగా అయిందండి. మంచిగా మంచి తీగలతో మంచి కాయలు అయితే వస్తున్నాయి. ఎదుగండి చూడండి, లేతగా బాగున్నాయి కదా కాయలు. ఒక్కసారి వంకాయ చెట్టు పెట్టుకుంటే చాలా రోజుల హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు మనం. లేతగా ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటైతే పెద్దగా అయిపోయిందండి, నేను చూసుకోలేదు. అయినా కూడా లేతగానే ఉంటుంది. తెంపుకుందాం. ఇంత పెద్దగా అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను చూసుకోలేదు, ఇప్పుడే చూశాను వంకాయలు తెంపేటప్పుడు. పచ్చిమిర్చి చెట్టుకి అయితే మంచిగా పచ్చిమిర్చిలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే చూశానండి, ఎందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు అయితే తెంపుకుందాం. చాలా ఉన్నాయి ఈరోజు దొండకాయలు. ఈ దొండకాయలు తెంపడానికి అయితే ఓపిక కావాలండి. అన్ని గణమైతే వస్తాయి. ఇంకా ఒక్కసారి చెట్టు పెట్టుకున్నామంటే ఎప్పటికప్పుడు చిగుళ్ళు వస్తూ ఆకుకి కాయలు అయితే మంచిగా వస్తాయండి. దొండ చెట్టు అయితే ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే అయితే పెట్టుకోండి, ఈజీగా వస్తాయండి దొండకాయలు. పొద్దున్నుండి అయితే చాలా వర్షం అయితే పడుతుందండి. ఇంకా కూరగాయలు తెంపుదామంటే రెస్ట్ ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడే కొన్ని చినుకులు అయితే తగ్గినాయి. ఇంకా తగ్గినాయి కదని అయితే నేనైతే గార్డెన్లోకి అయితే వచ్చాను. ఇంకా వర్షం పడ్డా ఏది పడ్డా ఇంకా గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఆగేదే లేదండి. ఒక్కరోజు 2 రోజులు అనుకుంటే ఇప్పటికే 2 రోజులు ఆపాను. అందుకే ఈరోజు అయితే ఇంకా వర్షంలోనే తెంపేస్తున్నాను. గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక ఇవన్నీ నిన్న పూసిన పూలండి. ఈరోజు కొంచెం వాడిపోయినట్లు అయిపోయినాయి కదా. మంచి లేత చిగురు, మంచి పూలు. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. ఇంకా కాకరకాయలు అయితే తెంపుకుందాం. పాపం పాత కాకరకాయ చెట్టు మొత్తం ఎండిపోయిందని చెప్పి దాన్ని మొత్తం ఇగ్గుకుంటూ లాగి పడేసానండి. ఈ కాకరకాయ చెట్టు అయితే బాగా డిస్టర్బ్ అయింది పాపం. ఇంక ఇప్పుడైతే ఎక్కువ కాయలు లేవులేండి, కొన్ని కాయలు ఉన్నాయి. చూడాలి మరి ఎలా అవుతుందో చెట్టు, మరి గ్రోత్ అవుతుందో ఎండిపోతుందో తెలియదు, కానీ చాలా డిస్టర్బ్ అయింది. నేను ఆ కాకర చెట్టును మొత్తం లాగేశాను కదా, అందుకని. ఇదిగోండి ఇన్ని బుడ్డి కాకరకాయలు ఇన్ని వచ్చినాయి. ఒకటేమో పొడవుగా వచ్చింది. ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి, ఫ్రెష్గా ఉంది కదా, ఇది తెంపుకుందాం. ఇట్లా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు వండుకుంటే ఎంత బాగుంటుందో అండి టేస్ట్ అయితే. మంచిగా ఉంది లేతగా.
కొన్ని చెట్లు ఉన్నాయి ఇట్లాంటి గార్డెన్లో. ఇంకా ఈ కొన్ని చెట్లకు వచ్చిందే తెంపుకుందామండి. ఇంకా కొన్ని చెట్లు అయితే పెట్టుకోవాలి, ఇలాంటి తోటకూర చెట్లు. ఇంకా ఇప్పుడే ప్రస్తుతానికైతే కొన్ని ఉన్నాయి గార్డెన్లో తోటకూర చెట్లు. లేతగా ఉంది. ఎన్నిసార్లు తెంపితే అన్నిసార్లు వస్తూనే ఉంటాయి చిగుర్లు అయితే. ఇలాంటి తోటకూర చెట్లు ఒక 4-5 చెట్లు ఉన్నా కానీ మంచిగా తోటకూర అయితే వస్తుందండి ఫ్రెష్గా. దీన్ని అయితే తెంపట్లేదు, అది కొత్తగా పెట్టుకున్నాను. కొంచెం పెరిగిన తర్వాత అయితే తెంపుతాను. ఇదిగోండి, అక్కడొకటి ఇక్కడొకటి కొత్తగా పెట్టుకున్నాను. ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఎన్ని గానం కూరగాయలు వచ్చినాయో. కొన్ని వచ్చినా మంచిగా వచ్చినాయి కదండి. దొండకాయలు అయితే చూడండి ఫ్రెష్గా ఎన్ని గానం వచ్చినాయో. 2 గులాబీలు తెంపుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు. తోటకూర అయితే చూడండి ఫ్రెష్గా వచ్చింది. వంకాయలు కొన్ని వచ్చినాయి కానీ ఫ్రెష్గా లేతగా ఉన్నాయి. బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయండి. ఇంకా దోసకాయ అయితే ఫస్ట్ టైం వచ్చింది మన గార్డెన్లో. టింకర్ దోసకాయ వచ్చింది ఒకటి. కొంచెం కూరల చింతకాయ, కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న చిక్కుడుకాయ అండి. ఇంకా కాకరకాయలు అయితే కొన్ని బుడ్డగా వచ్చినాయి, ఒకటే మంచిగా వచ్చింది. ఇంకా టమాటాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 2 టమాటాలు కూడా వచ్చినాయి. మొత్తానికి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన ఒక మంచి హార్వెస్ట్ అయితే ఇదండి. వర్షంలో చేసుకున్న ఒక మంచి హార్వెస్ట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.